ఫ్రెండ్స్ ఒకసారి ఊహించండి, మనము వెకేషన్ అంటే ఊటీ, గోవా, కాశ్మీర్ అనుకుంటాం కదా. కానీ భవిష్యత్తులో మాత్రం మనం బ్యాగ్ సర్దుకొని వెకేషన్ కి స్పేస్ కు వెళ్తే ఎలా ఉంటుంది? అక్కడ భూమిలో లాగా ట్రాఫిక్స్ ఉండవు, హోటల్స్ ఉండవు. మనము భూమి బయట తేలుతూ మన ప్లానెట్ ని గ్యాస్ బాల్ లా చూస్తూ ఉంటాం. అయితే ఫ్రెండ్స్, ఇది మీకు సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుందా? అయితే ఇప్పటికే కొంతమంది మనుషులు ఫన్ కోసం కూడా స్పేస్ కు వెళ్లి వచ్చారు. అందుకే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ద ఫ్యూచర్ ఆఫ్ స్పేస్ టూరిజం. మనలాంటి వాళ్ళు కూడా ఒక రోజు స్పేస్ కు వెళ్తారా, లేదా ఇది బిలియనర్లకే పరిమితం అయిపోతుందా అనే విషయాలు ఈ వీడియోలో చర్చిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటికే స్పేస్ టూరిజం మొదలైపోయింది. స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ లాంటి కంపెనీలు మనుషులను స్పేస్ కి పంపుతున్నాయి. అయితే వాళ్ళు సైంటిస్టులు కాదు, ఆస్ట్రోనాట్లు కాదు, కేవలం రిచ్ టూరిస్టులు మాత్రమే. వాళ్ళు భూమి నుంచి పైకి వెళ్లి ఎర్త్ కర్వ్ ను చూశారు, జీరో గ్రావిటీని అనుభవించారు, కొన్ని నిమిషాలు గాలిలో తేలుతూ ఆ ఆనందాన్ని ఆస్వాదించారు. అయితే భవిష్యత్తులో మనం కూడా చూడొచ్చా? స్పేస్ హోటల్స్, మూన్ వెకేషన్స్, ఆర్బిటల్ రెస్టారెంట్స్, స్పేస్ హనీమూన్ ట్రిప్స్. ఇది వినడానికి చాలా కూల్ గా ఉంటుంది, కానీ రియాలిటీ అంత ఈజీ కాదు. అయితే స్పేస్ టూరిజం నార్మల్ అవ్వకుండా అడ్డుకుంటుంది ఏమిటి? ఇప్పుడు దానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుకుందాం. మొదటి సమస్య డబ్బు. ఇప్పుడైతే ఒక స్పేస్ ట్రిప్ చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా బిలియనర్లకే సాధ్యం, మనలాంటి వాళ్ళకి అసలు పాసిబుల్ కాదు. రెండవ సమస్య సేఫ్టీ. స్పేస్ చాలా డేంజర్. రాకెట్లు ఫెయిల్ అవ్వచ్చు, రేడియేషన్ మన బాడీకి హాని కలిగించవచ్చు, చిన్న మిస్టేక్ కూడా ప్రాణాంతకరం అవుతుంది. విమానాల వేల సేఫ్ ట్రిప్స్ ఇంకా లేవు, అందుకే రిస్క్ ఎక్కువ. మూడవ సమస్య మన శరీరం. మన బాడీ భూమి కోసం తయారైంది. స్పేస్ లో మన ఎముకలు బలహీనం అవుతాయి, మజిల్స్ తగ్గిపోతాయి, రక్తం వేరేలా ప్రవహిస్తుంది, ఇంకా మనకి తలనొప్పి, వాంతులు కూడా వస్తాయి. అందుకే మనం స్పేస్ కు వెళ్లాలంటే కేవలం టికెట్ తీసుకుంటే సరిపోదు, మనకి ట్రైనింగ్ కూడా అవసరం. నాలుగో సమస్య స్పేస్ జంక్. భూమి చుట్టూ వేల కొద్ది పాడైన శాటిలైట్స్ తిరుగుతున్నాయి. స్పేస్ టూరిజం జరిగితే కొలజన్స్ జరిగే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇంకా చివరి సమస్య ఎవరు వెళ్తారనేదే. రిచ్ పీపులే స్పేస్ కు వెళ్తే స్పేస్ లగ్జరీ అవుతుంది, కానీ హ్యూమానిటీ ఫ్యూచర్ కాదు. అందుకే స్పేస్ టూరిజం బాగానే ఉన్న ఈ సమస్యలను మనం సాల్వ్ చేయాలి. మొదటిది టెక్నాలజీని మెరుగుపరచడం. మొదట్లో విమానాలు కూడా ఖరీదైనవే, అవి డేంజర్ కూడా. ఇప్పుడు నార్మల్ అయ్యాయి కదా. అలాగే స్పేస్ రాకెట్లు కూడా సేఫ్ గా, చీప్ గా మారతాయి. రీయూజబుల్ రాకెట్స్, ఏఐ సిస్టమ్ల వల్ల ఖర్చు తగ్గుతుంది. రెండవది ఎక్కువ కంపెనీలు ఉంటే తక్కువ ధర ఉంటుంది. అంటే ఒక కంపెనీ ఉంటే రేట్లు ఎక్కువ. ఇప్పుడు చాలా కంపెనీలు స్పేస్ లోకి వస్తున్నాయి. కాంపిటీషన్ పెరిగితే టికెట్ ధర తగ్గే అవకాశం ఉంటుంది. మొదట మొబైల్స్ లగ్జరీ ఐటమ్, ఇప్పుడు అందరి చేతిలో ఉన్నాయి కదా, అలాగే ఇది కూడా. మూడవది బెటర్ ట్రైనింగ్. ఫ్యూచర్ లో ఆస్ట్రోనాట్ లెవెల్ ట్రైనింగ్ అవసరం ఉండదు. సింపుల్ కోర్సులు, సిమ్యులేషన్, హెల్త్ చెక్ తో నార్మల్ పీపుల్ కూడా రెడీ అవుతారు. ఇక నాలుగవది స్పేస్ హోటల్స్ అండ్ స్టేషన్స్. అయితే వాటి గురించి ఇప్పటికే ప్లాన్లు ఉన్నాయి. స్పేస్ హోటల్స్, ఆర్బిటల్ స్టేషన్స్, మూన్ బేసెస్. అప్పుడే వచ్చి వెళ్ళడం కాదు, కొన్ని రోజులు స్పేస్ లోనే గడపచ్చు. ఇది జరిగితే రోజు ఉదయం లేవగానే సన్ కాదు, మనం ఎర్త్ రైజ్ ని చూస్తాం. ఇక ఐదవది స్పేస్ ట్రాఫిక్ రూల్స్. భూమి మీద ట్రాఫిక్ ఉన్నట్టు స్పేస్ లో కూడా ట్రాఫిక్ కంట్రోల్ లో ఉంటుంది. దాంతో కొలజన్స్ తగ్గుతాయి, స్పేస్ జంక్ కంట్రోల్ అవుతుంది. అలా మెల్లగా స్పేస్ టూరిజం డ్రీమ్ నుంచి రియాలిటీకి, రియాలిటీ నుంచి నార్మల్ లైఫ్ కు మారుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే చెప్పండి, రేపు మీకు ఛాన్స్ వస్తే మీరు స్పేస్ కు వెళ్తారా? మీకు స్పేస్ హోటల్ ఉండాలనిపిస్తుందా, లేదా మీరు భయపడి భూమి మీద ఉండిపోతారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే స్పేస్ లవర్స్ కు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూనివర్స్ మిస్టరీస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతవరకు భూమి దాటి కలలు కనండి.